నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ నేతలకు అస్సలు దిక్కుతోచడం లేదు. తాజాగా వైసీపీలో ఉత్తరాంధ్ర సీమ మహిళా నేతల మధ్య ముదురుతున్న వైరం క్యాడర్ని ఇబ్బందులు పాల్చేస్తుంది. మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, వైసీపీకి చెందిన ఉత్తరాంధ్ర నేత ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని తాడేపల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య పెరుగుతున్న గ్యాప్ తాజా పరిస్థితులకు అద్దం పడుతుంది. 2024 ఎన్నికల్లో ఆర్కే రోజా ఓటమి పాలయ్యాక వరుదు కళ్యాణికి వైసీపీలో కీలక పదవులు, గౌరవం పెరుగుతుంది. ఆమెకి జగన్ దగ్గర నుంచి ప్రాధాన్యత లభించడం, ప్రెస్ మీట్లో ఆమె వాయిస్ అందరికీ చేరుతుండడంతో మాజీ మంత్రి రోజా లోలోన రగిలిపోతున్నారనే వార్తలు కూడా ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే కొనసాగితే తన స్థానం కనుమరుగవుతుందేమోనన్న భయంలో రోజా ఉన్నారని, అందుకే ఆమె వరుదు కళ్యాణితో అమితుమి తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒకవైపు కేసులతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు క్యాడర్కి పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. తాను మీడియాతో మాట్లాడే సమయంలో రావద్దని కళ్యాణికి రోజా అల్టిమేటం జారీ చేశారట. నీకంటే నా హోదానే వైసీపీలో ఎక్కువ, నేను ఎమ్మెల్సీ మహిళా అధ్యక్షురాల్ని అంటూ కళ్యాణి కౌంటర్ ఇవ్వడంతో నువ్వా నేనా సై అన్నట్టుగా వ్యవహారం రచ్చకెక్కుతుంది. వైసీపీ మహిళా నేతల మధ్య రోజు రోజుకు వైరం రాజుకుంటుంటే వారిని వారించాల్సిన కీలక నేతలు మౌనం పాటిస్తున్నారు. ఇటీవల తాడేపల్లి కేంద్రం కార్యాలయంలో సజ్జల సమక్షంలో వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయని తెలుస్తుంది. అయినా సజ్జల మాత్రం వీరిలో ఎవరిని తగ్గమని కోరడం లేదట. వైసీపీకి పెద్ద దిక్కుగా భావించే ఒకనాటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో కనీసం సముదాయించే ప్రయత్నం చేయకపోవడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఓటమి ఒకవైపు, పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోతుండడం కేసుల భయం రోజాను కుంగదీస్తుంది. ఇది చాలదన్నట్టుగా కాల్లో ముళ్ళులాగా వరుది కళ్యాణి యాక్టివ్ కావటం ఆమెకి అస్సలు మింగుడు పట్టలేదు. వైసీపీకి ఎన్నడూ లేని ఇబ్బందుల్లో ఉంది. అంతా చీకటి కాలమే, వనవాసమే, ఎటు చూసినా కష్టాలు కడగండ్లే. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన వారంతా అధిక శాతం సైడ్ అయ్యి సైలెంట్ అయిపోయారు. అయితే నేనున్నానంటూ వైసీపీలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దూసుకుపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన వరుదు కళ్యాణి ఆమె తన వాగ్ధాటితో వైసీపీ వాయిస్ని శాసనమండలిలో వినిపిస్తున్నారు. అదే కొంతమంది మహిళా నేతలకు అస్సలు నచ్చడం లేదు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో కళ్యాణి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వైసీపీలో ఆమె ప్రాధాన్యత పెరుగుతుంది. ఆమె నిన్నటి దాకా సొంత పార్టీలోనే, సొంత జిల్లాలోనే చాలా తక్కువ మందికి పరిచయం. కానీ ఇప్పుడు ఆమె శాసనమండలి సభ్యురాలిగా, వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా తన సత్తా చాటుతుంటే అది మాజీ మంత్రి రోజాకు అస్సలు నచ్చటం లేదంటున్నారు. వైసీపీలో రోజా ప్లేస్ని వరుది కళ్యాణి భర్తీ చేస్తుందనే అభిప్రాయం ఉంది. వరుది కళ్యాణి ఇంత దూకుడుగా ఉంటే నా మొహం ఎవరు చూస్తారు, నా మాట ఎవరు వింటారని రోజా తెగ బాధపడిపోతుందని వైసీపీ నేతలే చెవులు కొరుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాయలసీమ వర్సెస్ ఉత్తరాంధ్ర వ్యవహారంలో వైసీపీలో రిసౌండ్ చేస్తుంది. ఇంతకుముందు వైసీపీ అంటే రోజా అనేవారు, కానీ ఇప్పుడు వరుది కళ్యాణి పేరు వస్తుండడంతో రోజా అలర్ట్ అయ్యారని కూడా అంటున్నారు. అయితే రోజాకి కూడా వరుది కళ్యాణి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందన్న చర్చ సాగుతుంది. వరుది కళ్యాణి మండలి సభ్యురాలిగా ఇంటా బయట తన వాణి వినిపిస్తూ ఉంటే రోజా మాత్రం మాజీ మంత్రిగానే ఉండిపోయారు. ఇదే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమవుతుంది. 2 కొప్పులు ఒక చోట ఇవ్వడలేవనే సామెత రోజా వర్సెస్ వరుది కళ్యాణి విషయంలో నిజమవుతుంది. శాసనసభకు వైసీపీ సభ్యులు రావడం మానేశారు. మండలి విషయానికి వస్తే అక్కడ అధికార కూటమికి బలం తక్కువగా ఉంది. వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వైసీపీకి ఉంది. సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. దీంతో పాటు వైసీపీలో సీనియర్ నేతలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ క్రమంలో శాసనమండలిలో వేడి వాడి చర్చ సాగుతుంది. అక్కడ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు అన్నట్టుగా సభలో కొంత సాగింది. అలాగే వరుది కళ్యాణి వర్సెస్ మంత్రి అనిత అన్నట్టుగా కూడా సాగుతుంది. గతంలో అప్పటి టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఇప్పటి హోంమంత్రి అనితకు రోజాకు మధ్య మాటల యుద్ధం సాగేది. ఒక్కోసారి రోజా రెచ్చిపోయి మరీ బాడీ షేమింగ్కు పాల్పడేవారు. అనిత కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా రోజా పైన విరుచుకుపడేవారు. అప్పుడు రోజా మంత్రిగా సభలో ఉంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పాలి. మాజీ మంత్రి హోదాలో రోజా ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో హోంమంత్రిగా పవర్ఫుల్గా వ్యవహరిస్తున్నారు అనిత. శాసనమండలి సభ్యురాలిగా వరుది కళ్యాణి క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో రాబోయే రోజుల్లో తన పరిస్థితి ఏంటి అనేది రోజాకి అస్సలు అర్థం కావటం లేదంటున్నారు. ఉత్తరాంధ్రలో గతంలో అంతగా వైసీపీ వాయిస్ వినిపించేది కాదు. తాజాగా వరుది కళ్యాణి రాకతో రోజా భవిష్యత్తు మీద బెంగ ఏర్పడిందంటున్నారు.
రాబోయే రోజుల్లో రోజా వర్సెస్ వరూది కళ్యాణి వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.